అక్షయ తృతీయ రోజున మనం అందరం లక్ష్మీదేవిని పూజిస్తాం కదా. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఇంట్లో ఈ వస్తువులు మాత్రం అస్సలు ఉండకూడదు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా చీపురు. మనందరం చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కానీ విరిగిన చీపురుని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. విరిగిన చీపురు ఇంట్లో ఉంటే అనేక కుటుంబ ఇబ్బందులు వస్తాయి. రెండవది ఎండిన మొక్కలు. ఎండిన మొక్కల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. ఇంట్లో ఎండిన మొక్కలు ఉంటే వాస్తు దోషాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మూడవది పాత చెప్పులు, బూట్లు. ఇంట్లో పాత చెప్పులు కానీ బూట్లు కానీ అస్సలు ఉంచకూడదు. అవి ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఏర్పడుతుంది. నాలుగవది మురికి బట్టలు. అలాగే మురికి బట్టలు, చిరిగిన బట్టలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. మురికి బట్టలను ధరించడం వలన జీవితంలో దురదృష్టం కలుగుతుందని చెప్తుంటారు. ఐదవది ఆగిపోయిన మరియు పనిచేయని గడియారాలు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు. వాటిని ధరించకూడదు. ఇలా చేయడం ద్వారా మన గుడ్ టైం కూడా ఫ్రీజ్ అయిపోతుందని చెప్తుంటారు. ఇలాంటి వాటిని అక్షయ తృతీయకు ముందే ఇంటి నుండి తీసివేయండి. అప్పుడు లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి. ఖచ్చితంగా ఆ లక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.